ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రభు అయిన యేసయ్య మనకి ఎప్పుడు సమీపంగా ఉన్నాడని, ఆయన ఇచ్చే వాగ్దానాలు మరి చక్కగా జరుగుతున్నాయని మన జీవితంలో చాలామంది నాకు తెలియపరుస్తూ ఉంటున్నారు. అందుని బట్టి దేవుని స్తుతులు. ప్రతి దినం ఒక వాగ్దానం దేవుడు ఇస్తున్నాడంటే ఎంత అద్భుతం. ఈరోజు కూడా ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు దయచేస్తారు. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము, దేని గురించి ఏ సమస్య వచ్చినా ఏ విషయంలోనూ చింతపడకు, నీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, హీస్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. అంతేకాదు నీకు ఒక మంచి జీవితము ఉందని దేవుడు చెప్తున్నాడు. యూ హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. కాబట్టి ఏ విషయంలో చింతపడకండి. చూడండి, మనకే ఒక సీఎంగా ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మన సమస్యలు వచ్చినప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే, నాకు ఈ సమస్య ఉందంటే మీ సీఎం ఫ్రెండ్ ఆ చీఫ్ మినిస్టర్ నేను చూసుకుంటాలే అని అంటే చాలు, మనం ఫోన్ పెట్టేసి హాయిగా చింత లేకుండా పడుకుంటాం, నిద్రపోతాం. అలాగే దేవాది దేవుడు చెప్తున్నాడు, దేని గురించి చింతపడకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. యూ కెన్ టాక్ టు యువర్ గాడ్. మనము సీఎంఏ మనకు ఫ్రెండ్గా ఉంటే మనం ఆలోచన చేయకుండా ఫోన్ చేసి టక్మని నాకు ఈ సమస్య ఉంది చూసుకుంటావా అని మనం ఎలాగ అడుగుతామో, అలాగే మన విషయంలో మన సమస్యల విషయంలో దేవునితో మనం అలాగా అడగాలి. ఎందుకంటే మన దేవుడు సీఎం పిఎంల కంటే గొప్పవాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కనీసం సీఎం పిఎం ఆయన బిజీ ఉంటారేమో, కానీ నా దేవుడు నీ దేవుడు ఎప్పుడు బిజీగా ఉంటాడు. నీవు చెప్పే ప్రతి సమస్యలు శిరస్సు వంచి చెవులు వంచి ఆయన వింటూ ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో చింతపడకుండా దేవునికి నీ సమస్య చాలా చక్కగా చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక మాట చెప్పనా, సీఎం కంటే పిఎం కంటే గొప్పవాడుగా మన దేవుడు ఉన్నాడు. ఈ యొక్క లోక ప్రభుత్వాల కంటే గొప్పవాడుగా మన దేవుడు ఉన్నాడు. ఆయన ఒకటే అడుగుతున్నాడు, నీకు చింత కలిగినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు నాకు ప్రార్థన చేయి. నీవు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. చాలాసార్లు మనం అనుకుంటాం ఫోన్ కాల్ అంటే ఏంటి అనుకుంటాం కదండి. ఎదుటివారు మరి ఆ ఫోన్ని మనం తీసుకొని హలో నీకేం కావాలని అడిగితే ఎంత సంతోషంగా ఉంటాం. కానీ మన దేవుడు ఇర్మియా 33:3 ప్రకారము నువ్వు ఏ విషయంలో అయినా కూడా నువ్వు ఆయనతో మాట్లాడవచ్చు. ఎటువంటి నెట్వర్క్ కూడా ఇబ్బందిగా ఉండదు. నువ్వు యేసయ్యా అని దేవుని నామంన దేవుని పేరట నువ్వు ఏ ప్రార్థన చేసినా కూడా ఆ ప్రతి సమస్య ఆయన చూసుకుంటాడు. ఆయన అంటాడు కదా, నేనున్నాను కదా, నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను. ఈరోజు నీకున్న సమస్యలు ఏంటో నాకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవుడైన యెహోవాకు తెలుసు. నువ్వు ఒకసారి ప్రార్థన చేయి. ఒకసారి ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతా స్తుతులతో, ప్రభా నువ్వు చూసుకుంటావు, నాకు తెలుసు నాయన ఈ సమస్య అని ముందు ఎంత ప్రభా అని అన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ విశ్వాసం చొప్పున, ఇఫ్ యు ఆర్ బిలీవింగ్, నీ సమస్య ఏదైతే ఈరోజు నేను వేధిస్తూ బాధిస్తూ వేదనలోకి తీసుకెళ్తుందో ఆ సమస్య వెళ్ళిపోతుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే ఇప్పుడే తలలు వంచి నాతో కలిసి ప్రార్థన చేయండి. సీఎం పిఎంల కంటే ప్రభుత్వాల కంటే గొప్ప అధికారుల కంటే తల్లి కంటే తండ్రి కంటే గొప్పవాడుగా శ్రేష్ఠుడిగా మన దేవుడు ఉన్నాడు. ఆయన నామంలో ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడా స్తోత్రారుడా, ఈరోజు నాయన నీ చింత ఏంటో నాకు చెప్పు, నేను ఆ సమస్యను నేను తీసివేస్తానని చెప్పిన దేవుడవు నాయన. ఈరోజు ఎంతమంది అయితే నాయన ప్రభా సమస్యల గుండా ఉంటూ ఎవరు మాకు సహాయం చేసేవారు లేరే, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అని ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారికి ఇచ్చిన ఈ చక్కటి వాగ్దానం బట్టి నీకు వందనాలు నాయన. ఎవరైనా ఆపద్ బంధువు, ఎవరైనా స్నేహితుడు, ఎవరైనా బలవంతులు మా కొరకు నిలబడితే ఎంత ధైర్యం ఉంటుంది నాయన. కొండ కంటే ఎక్కువ ధైర్యంగా నువ్వు ఉన్నావు నాయన ప్రభా. ఈరోజు ప్రభా మా ఆపదలు అయ్యా, ఈరోజు ప్రభా మా సమస్యలు నీకు చెప్పుకోవడానికి అయ్యా నీవు ప్రభా తండ్రి అవైలబుల్లో ఉన్నందుకు నీకు వందన, నీవు సమీపంగా ఉన్నందుకు నీకు వందన. నిజమైన ఆయన ప్రభా, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఉన్న సమస్య అక్కడే వెళ్ళిపోతుంది, వారికి నెమ్మది దయచేస్తావని అయ్యా వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభా. ఈరోజు మా చింత యావత్తు అయ్యా నీ బిడ్డలు ఏ విషయంలో అయితే చింతిస్తున్నారో అది నీకు తెలియపరుస్తున్నారు, నువ్వు చూసుకుంటావని నమ్ముచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, ధైర్యంగా ఉండండి. గాడ్ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. మీ ప్రతి సమస్యను ఆయన తీర్చగలడు. మీ చింత యావత్తు ఆయన చూసుకుంటాడు. ఓకే, ఈరోజు ఈ దినమంతా కూడా ప్రభా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు అని చెప్తూ ఆ సమస్యను దేవునికి అప్పగించి హాయిగా నిద్రపోండి. దేవాది దేవుడు మీతో ఉండునుగాక. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే.